గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి, ఈ నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుని అని కూడా పిలుస్తారండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో అలానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఫలితాలు విన్నాక మీకు సంతృప్తిగా ఉన్నా లేకపోయినా గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మాత్రమే నేను చెప్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఉత్తరా నక్షత్రంలో జన్మించి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సంవత్సర ప్రారంభంలో అయితే కొంత నిరాశే ఎదురవుతుంది. కాబట్టి సహనంగా కష్టపడి పని చేయటానికి సిద్ధంగా ఉండండి. కానీ ఈ సంవత్సర మధ్య నుండి మాత్రం గొప్ప పరిణామాలను చూస్తారు. ఓపిక మాత్రం మీకు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఉత్తరా నక్షత్ర జాతకుల యొక్క ఓపికను దేవుడు ఎక్కువగా పరీక్షిస్తాడు ఈ సంవత్సరంలో. వ్యక్తిగత సమస్య కారణంగా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి అని కొంతమంది ఉత్తరా నక్షత్ర జాతకులు నిర్ణయించుకుంటారు. ఉద్యోగం మానివేయటం మాత్రం అవివేకం అవుతుందండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీతో మంచిగానే ఉంటూ అసూయపడే సహ ఉద్యోగి వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆ సమస్యలన్నీ వారి వలనే అని తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఈ సంవత్సరంలో ఉత్తరా నక్షత్ర జాతకులకు కేవలం 50% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోకుంటే నష్టాలు మాత్రం ఉంటాయి. వ్యాపారస్తులు స్పెక్యులేషన్ ద్వారా బాగా లాభపడతారు. పాత వ్యాపారాన్ని అమ్మేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో జన్మించి ఫైనాన్స్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభదాయకంగా ఉంటుంది. కానీ డబ్బులు అప్పు ఇచ్చే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొంటారు. మీకు ఈ సంవత్సరం అంతా వ్యతిరేకంగా ఉంటుంది అని నేను చెప్పట్లేదండి. స్టార్టింగ్లో ఏ విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలో చెప్పుకుని ఆ తర్వాత మంచి జరిగే విషయాల గురించి మాట్లాడతాను. కానీ గ్రహాల యొక్క స్థితిని బట్టి మాత్రమే మన గురుబ్రహ్మ ఛానల్లో ఫలితాలు చెప్పబడతాయండి. రేపటి నుండే అదృష్టవంతులు అవుతారనో, 30 సంవత్సరాల తర్వాత లేకపోతే 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుందన్న వీడియోస్ మాత్రం మన గురుబ్రహ్మ ఛానల్లో మేము అప్లోడ్ చేయమండి. 2024 సంవత్సరంలో గ్రహాలు ఏ స్థితిలో అయితే ఉన్నాయో గ్రహాల యొక్క గోచారం బట్టి మాత్రమే ఫలితాలు చెప్పబడతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో అంటే ఫైనాన్స్ వ్యాపారం చేస్తారో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఎందుకో కూడా నేను చెప్తాను. తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ అంటే తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ కూడా బ్యాంకుల్లో కానీ లేదా బాగా తెలిసిన వారికి మాత్రమే డబ్బులను అప్పుగా ఇవ్వండి. మోసం చెయ్యరు అనుకుంటేనే వారికి డబ్బును అప్పుగా ఇవ్వండే తప్ప 2 రెట్ల వడ్డీ వస్తుందనే ఆశతో మాత్రం మోసపోవద్దండి. డబ్బు కోసం మీ చుట్టూ తీసుకునేవారు తిరగటం కాదు, డబ్బులు ఇచ్చి మరీ మీరే వారి చుట్టూ తిరిగే అవకాశాలున్నాయి. కాబట్టి సరైన వారికి మాత్రమే డబ్బులను అప్పుగా ఇవ్వండి. కెరీర్ను మార్చుకోవటానికి మాత్రం ఈ నక్షత్ర జాతకులకి ఇది మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. ఉద్యోగానికి దూర ప్రాంతాలు వెళ్ళవలసి వస్తుందనో లేదా ఉద్యోగంలో పని భారం ఉందనో ఈ సంవత్సరంలోని స్టార్టింగ్లో ఉద్యోగాన్ని మానివేయాలి అని నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మీ ఓపికను పరీక్షిస్తాడు ఈ సంవత్సరంలోని మొదట్లో. కాబట్టి ఓపికగా ఉండగలిగితే చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తల్లిదండ్రుల ద్వారా కానీ లేదా బంధువుల యొక్క సహాయంతో ఆర్థిక పురోగతి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కానీ ఇతర సంబంధిత పెట్టుబడుల్లో కొన్ని తీవ్రమైన నష్టాలను అయితే ఎదుర్కొంటారు. లాటరీ ద్వారా ఆటల ద్వారా గెలవాలని ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం మంచి సంవత్సరం కాదండి.
పెట్టుబడులకు బాగానే ఉంటుంది, కానీ ఊహాపూరిత పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అంటే బెట్టింగులు కానీ, ఆటలలో కానీ, క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటిల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టడం మాత్రం మంచిది కాదండి. నష్టాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలైతే మీకు చాలా అనుకూలంగా పరిష్కరింపబడతాయి. మీ పూర్వీకుల నుండి మీకు వచ్చిన ఇల్లు అమ్మబడుతుంది. అంటే మీకు సంబంధించిన ఆస్తిలో ఒక ఆస్తిని, ఒక పాత ఇంటిని కానీ, పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఒక స్థిరాస్తిని అమ్మే అవకాశాలున్నాయి. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో రుణాలు మంజూరీ అవుతాయి. కొత్త గృహ ప్రవేశం అయితే ఆలస్యం అవుతుంది. అంటే గృహ నిర్మాణ పనులు మాత్రం అనుకున్న దానికంటే కూడా ఆలస్యం అవుతాయి. ప్రేమకు సంబంధించిన శృంగార విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనగా ప్రియమైన వారితో కలిసి ఉండే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మాటల వల్ల అపార్థాలు మొదలవుతాయి మీ ఇద్దరి మధ్య. ఉత్తరా నక్షత్ర జాతకులకు వివాహం అయినట్లయితే వారి వైవాహిక జీవితం అనేది అనుకూలంగానే ఉంటుందండి. ఈ సంవత్సరంలో సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. మీ విలువను గ్రహించి మీతో కొంతమంది స్నేహపూర్వకంగా మెలుగుతారు, గౌరవప్రదంగా మెలుగుతారు. అంతేకాకుండా 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు సమాజంలో బాగా పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తులు మీకు స్నేహితులుగా మారతారు. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకు ముఖ్యంగా వ్యతిరేక లింగానికి సంబంధించిన కోరిక నెరవేరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. తీర్థయాత్రలు చేపడతారు. మతపరమైన పూజలు చేస్తారు. ఇంట్లో హోమాలు, యజ్ఞాలు చేస్తారు. విద్యార్థులు ఇతర విద్యార్థుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభించినప్పటికీ కూడా మీతో పాటు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లల ద్వారా మీరు ఇబ్బంది పడతారు. వివాహ ప్రణాళికలు అనేవి ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి జీవిత భాగస్వామిని కనుగొంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉత్తరా నక్షత్ర జాతకులను ఈ సంవత్సరం మొదట్లో మాత్రం దేవుడు ఓపికను పరీక్షిస్తాడు, కానీ తర్వాత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎడారిలో ఉన్నవారికి అమృతం దొరికినట్లుగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో ఉన్న ఫలితాలను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదండి. ముందు ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు సెప్టెంబర్ మాసం లోపు ఖచ్చితంగా వివాహం నిశ్చయించబడుతుందండి. వివాహం కాకపోయినా సరే వివాహ ముహూర్తం అనేది నిశ్చయించబడుతుంది. ఆల్రెడీ వివాహం అయ్యి పునర్వివాహం చేసుకోవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు మాత్రం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు ఈ సంవత్సరంలో. వైవాహిక జీవితం మాత్రం అనుకూలమేనండి. భార్యాభర్తల మధ్య పెద్దగా చికాకులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు అనేవి అందరికీ కామనే, కానీ గతంలో ఉన్న సమస్యలు కూడా సర్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో ఉత్తరా నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతుందంటే 65% అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలండి. కానీ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరంలో మాత్రం ఆగస్టు మాసం తర్వాత ఒక గండం అనేది ఉంటుందండి. ప్రాణాంతక వ్యాధి నుండి అదృష్టవశాత్తు బయటపడగలుగుతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు బంధువర్గంలో ఒకరి మరణ వార్తను వింటారు. మార్చ్, ఏప్రిల్ మాసాలలో మాత్రం ఈ 2 మాసాలలో తెల్లవారుజామున చెడు వార్త వినవలసి వస్తుంది. వ్యాపారంలో మాత్రం భారీ లాభాలు ఉండబోతున్నాయి. సంతానం మంచి అభివృద్ధిని పొందుతారు. వారు ఎంచుకున్న కెరీర్ రంగాలలో బాగా రాణించగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు కనుక అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కానీ, అగ్నికి సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఇనుప వస్తువులకు సంబంధించి అంటే ఇనుప పనిముట్లకు సంబంధించిన ఇండస్ట్రీల్లో కనుక పనిచేస్తున్నా, లేదా వాహనాన్ని ఉపయోగించేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2వ పాదంలో జన్మించిన వారికి శారీరక గాయాలయ్యే అవకాశాలు, ఒక గండం నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ 2వ పాదంలో జన్మించిన వారు మాత్రం ఈ 2024 సంవత్సరంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా
చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టపడవలసి వస్తుంది అనటం కన్నా కూడా చాలా ఓపికగా నిరీక్షించవలసి వస్తుంది. అయితే మిగిలిన పాదాల వారితో పోల్చుకున్నట్లయితే 1, 3, 4 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారి యొక్క ప్రేమ సంబంధానికి తల్లిదండ్రులు ఓకే చెప్తారు. వైవాహిక జీవితంలో కూడా సంతోషకరమైన సమయాన్ని అనుభవిస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే జన్మించారో ఈ చివరి పాదంలో జన్మించిన వారికి ఇంతకుముందు ఆగిపోయిన ప్రాజెక్టులు, ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభిస్తారు. చాలా సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనేవి ఈ 2024 సంవత్సరంలో మీరు పొందబోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారికి స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. వాటన్నిటినీ దాటుకుని మంచి సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరికీ కూడా తెలియదు కాబట్టి. ఏదో ఒక కారణం వల్ల ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మాట విని భయపడకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, లేదా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇనుప వస్తువులకు సంబంధించిన ఫ్యాక్టరీల్లో కానీ, అగ్నికి సంబంధించిన ఫ్యాక్టరీల్లో కానీ, లేదా సింగరేణిలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు తెలియకుండానే మీకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ ప్రమాదం నుండి అదృష్టవశాత్తు బయటపడగలుగుతారు. ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో మీ సహ ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి. అంటే అందరూ మీకు వ్యతిరేకంగా ఉండరు, కానీ మీతో పాటే ఉంటూ మీతో బాగా మాట్లాడుతూ మీ పైన అసూయపడే సహ ఉద్యోగి మీ పైన పుకార్లను పుట్టిస్తారు. అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి పెట్టుబడులు అనుకూలమే. ఇల్లు కొనటానికి కానీ, స్థిరాస్తులను కొనటానికి, వాహనాన్ని కొనటానికి, వీటన్నిటికీ మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ స్పెక్యులేషన్లో కానీ, లేదా ఇతర పెట్టుబడులు ఏవైతే ఉంటాయో క్రికెట్ బెట్టింగులు కానీ, ఇలాంటి ఊహాగానాల విషయాలపైన మాత్రం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టపోతారు. దీనిని మాత్రం రాసి పెట్టుకోండి. ఈ విషయాలలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారు మాత్రం లీగల్గా సమస్యలను ఎదుర్కొంటారు. వివాహం అయ్యి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు జూన్ మాసం వరకు ఆగవలసి ఉంటుందండి. జూన్ మాసం తర్వాతే మీకు సంతాన యోగం ఉంది, కానీ జూన్ మాసం ముందు మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వివాహం అయితే ఖచ్చితంగా నిశ్చయించబడుతుంది. కానీ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారిని బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో చాలా వరకు మీకు అనుకూలమేనండి. బాగానే సంపాదిస్తారు, ఇంకా ఎక్కువగా ఖర్చు పెడతారు. మిమ్మల్ని బాధ పెట్టేది ఒకటి, మీ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిని అమ్మటం, స్థిరాస్తిని కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ని కానీ, ఇంటిని కానీ, పాత ఇంటిని కానీ, భూమిని కానీ, ఏదో ఒక స్థిరాస్తిని అమ్మే అవకాశాలు అయితే ఉంటాయండి. రెండవది, మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా జేబులో డబ్బు నిలవదు. అయితే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో, అంటే వ్యవసాయాన్ని ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం పురోభివృద్ధి ఉంటుందండి. లాభదాయకంగా ఉంటుంది. మీరు వేసే పంటలు బాగా లాభాలను తెచ్చిపెడతాయి.